ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. I am blind but I am trained అంటూ ఒక హిలేరియస్ కాన్సెప్ట్ తో మనందరినీ కడుపు పనవించడానికి వచ్చేస్తున్నారు ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అందరికీ నమస్కారం అండి. నాకు కంటి చూపు లేదని చెప్పి ఎవరు చిన్న చూపు చూడొద్దు, ఎందుకంటే నాకు ముందు చూపు చాలా ఎక్కువ. చూస్తారా? రష్మి, ఎలా ఉన్నావు? నేను ఇక్కడ కూర్చున్నాను, మీకు ఎలా తెలుసు? నువ్వు వాడే పర్ఫ్యూమ్ పాయిజన్ నాకు బాగా తెలుసు. ఓకే ఓకే. చూడడానికి ఇలా ఎదలా కనిపిస్తున్నానా? నాకు కత్తి లాంటి వైఫ్ అని తెలుసా? మీకు ఎలా తెలుసు మీ వైఫ్ కత్తి లాంటిదని? నా ఫ్రెండ్ చెప్పాడులే. అదేం చేస్తుందో? ఏమే ఎక్కడున్నావు? ఎందుకే నవ్వుతున్నావు? మరి సన్నీ ఉన్నాడు కదా. ఉన్నాడా? అరే సన్నీ, ఇంటికి వచ్చావా? ఇంటికి రాలేదండి, వాడు జోక్ చెప్పాడు. నువ్వు బాగుంటావు అన్నాడా? నువ్వు బాగుంటావు అన్నాడు. నా మీద జోక్ వేస్తాను అవుతున్నావు ఏంటి? ఆ కర్తి మల్లెపూలు పెట్టావేంటి? అందంగా ఉంటానని. నువ్వు అందంగా ఉంటావు విషయం ఊరంతా తెలియాలి అంటే ఊళ్ళో అందం కనిపిస్తుంది. మల్లెపూలు తీ. ఇదిగోండి. అబ్బా, ఇంకోసారి మల్లెపూలు పట్టుకుని తిరిగావా బాగోదు, అర్థమైందా? ఏమిటండి? నేను స్నానంకి వెళ్తున్నాను, నువ్వు కూడా రా నాతో పాటు. త్వరగా వెళ్ళండి. నేను స్నానంకి వెళ్ళిపోతే నువ్వు త్వరగా ఇంకోటి వెళ్ళిపోదావనా? బాత్రూంలో సబ్బు రుద్దుకుంటే నువ్వు ఇంకోటి రుద్దుకుని బయటకు వెళ్ళిపోదావనా? అంత టైంలోనా? కరెక్ట్. అక్కడుందండి. ఇదిగోండి. నేను స్నానం చేస్తుంటాను, బాత్రూమ్ డోర్ తో పాట పాడుతూ ఉండు. అలాగే. అమ్మో, పాట అయిపోతే వెళ్ళిపోదామనే. వస్తాడు నా రాజు. రాజు ఎవడే? రాజెవడు? నేనేదో ఊరికే పాడాను, మీరు స్నానం చేయండి. రాజు తీసి నా మొగుడు పెట్టు. సరే మీరు మధ్యలోంచి వచ్చే కానీ చూడలేక వస్తున్నాం. వస్తాడు నా ఈ రోజు, రానే వస్తాడు నా రాజు ఈ రోజు. ఓ మై గాడ్, పాలు పొంగిపోతున్నాయి, పొయ్యి మీద పెట్టి వచ్చేసాను. పాట అయిపోయింది. ఏమిటి కృష్ణ గారు, మాడు ఇంటికి వచ్చిందా? ఎక్కడా? స్నానం మధ్యలో వచ్చారంటండి. పాట మధ్య ఆఫీసా మరి, అందుకు వచ్చేసా. పాలు పొంగిపోయి వెళ్ళానంతే. రా స్నానం రేపు చేస్తాను. అమ్మో, నీకు చాలా డేంజరే. అయ్యో, ఇది తీసుకోండిరా. ఒక్క నిమిషం. నీ కప్పేది? ఇదిగోండి. ఇది నువ్వు తాగు. ఏం కలిపేస్తే? ఇది టీయా? అవునండి. ముందుకు రావాలా? వచ్చావా? వచ్చానండి. ఇది నీకు मस्त शेड्स ఉన్నాయి రా నీలా. కమలాసన్, ఏమే వెళ్ళి పేపర్ తీసుకొనిరా. తెలుగు పేపర్ కాదు, హిందీ పేపర్ పట్టరా. హిందీ పేపరా? ఇక్కడ ఇంగ్లీష్ పేపర్ ఉంది. కనబడినోడికి ఏ పేపర్ అయితే ఏంటి? ఇదిగోండి. హిందీ పేపర్. ఒకసారి చదివి పెట్టు. Thank you for the laughs and memories. Fans more match Paris death. ఏంటి? ఏమండి? హిందీ పేపర్ ఇంగ్లీష్ రాసింది అనుకున్నావు? నాకేమీ తెలియదు, నేను ఒక ఎర్రి పప్పనే అలా కనిపిస్తాను అనుకున్నా. నువ్వు ఎలా తెలిసిపోయిందండి నీకు? మొహం పచ్చడైందా? వేసుకొని తింటారా మధ్యాహ్నం అన్నంలో? నీకు మళ్ళీ గోడ కరెక్టే. ఆగే, ఇలా తిరుగు. నీకు ఇలా కాదే? ఏమండి మీరు కట్టుకుంది? నీ కట్టుకుంది నా లంగా. ఫ్రీగా ఉందనుకుంటాను కదండి. ఏమే ఎవరు వచ్చి లోపలికి? ఈ పేపర్ లో అడ్రస్ ఎక్కడండి? ఈ ఊరికి కొత్త అండి బాబు, ఎక్కడుందో చెప్పండి కొంచెం. ఊరు కొత్త?
సార్ రివర్స్ లో పట్టుకున్నారు. ఈ అడ్రస్ ఎవసో వెళ్ళాలి, ఈ అడ్రస్ ఎవసో వెళ్ళాలి. ఈ పేపర్ తీసుకో, స్ట్రైట్ కి వెళ్ళు, లెఫ్ట్ తీసుకో, తీసుకున్నా, మళ్ళీ స్ట్రైట్ కి వెళ్ళు. ఎదురు కృష్ణ ఉన్నారా? ఉన్నారు సార్. అతను అడ్రస్ ఒకటి చెప్తారు. ఈ మౌనిక గారి అడ్రస్ ఎక్కడండి? నమస్కారం మేడం. అబ్బా ఎంత ఈజీగా ఉంది అడ్రస్. భోజనం తినండి, ఎంత లేట్ అయిపోయింది. ఇలా నా మీద అనుమానంతోనే చచ్చిపోతున్నారు. ఏమైంది? ఎవరో తలుచుకున్నట్టున్నారండి. ఎవడు తలుచుకున్నాడే? ఎవడు తలుచుకున్నాడే? ఎవడు తలుచుకున్నాడు? నాకెలా తెలుస్తుందండి ఎవరో తలుచుకుని ఉంటారు. ఎవడో తలుచుకుంటే నువ్వేంటి ఎక్కిళ్ళు వస్తాడు నీకు? ఎవడో లేడండి, ఇలా అనుమానంతో పీక్కు తింటారని. సారీ 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 సారీ, ఎవరో తలుచుకుంటారు నీకు ఎక్కిళ్ళు వచ్చి, అంతే కదా? సరే సరే అదే సారీ సారీ. రోహిణి పిలిచారండి? మరి ఇప్పుడు ఎక్కిళ్ళు రాలంటే తలుచుకున్నాను కదా నేను, తలుచుకున్నాను కదా నేను. ఇప్పుడు ఎక్కిలేవే, ఎక్కిలేవి ఎక్కిలేవి అయిపోతే అర్థమైందా? యావండి యావండి ప్లీజ్ అండి, నన్ను ఇలా మాటలతో హింసించొద్దు. ఓకే సారీ 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 సారీ. ఈసారి నిన్నేమన్నా ఓకేనా? అలాగేనండి. అలా ఆలోచిస్తున్నాడు ఏంటి? కొంపదీసి తలుచుకుంటున్నాడా? పోలీ. ఏమండి మీరు నన్ను తలుచుకున్నారు కదా? నేను తలుచుకోలేదే, నేను తలుచుకోలేదే. మళ్ళీ ఇప్పుడు ఎవడొచ్చాడే మళ్ళీ? నిన్ను ఏమే ఒక్క నిమిషం అండి. అయ్యో నన్ను కొట్టొద్దండి, నన్ను కొట్టొద్దు పాప ప్లీజ్ అండి, నన్ను అయిపోతా అర్థమైందా? అమ్మా పాలు, పాలు నేను పాలు తీసుకోండి. గిన్నె ఒక్క నిమిషం లోపలికి వెళ్ళు. చొక్క నీళ్ళు కూడా ఉండదు, మొత్తం పాలే పోయి. ఎలాగో కళ్ళు కనపడవుగా, నీళ్ళే పోసేద్దాం. ఏమే ఎక్కడ రా? పాలు తీసుకున్నారా? చుక్క నీళ్ళు లేకుండా మొత్తం పాలే తీసుకున్నానే. చుక్క పాలు లేకుండా మొత్తం నీళ్ళే ఇచ్చాడండి, అందుకే నేను తీసుకుంటానన్నాను. పూల కూర్చోవాలి కదరా. ఆహా నన్నే కూటరు ఎందుకు వచ్చావా? నిన్ను ఇప్పుడు వద్దులే, ఇప్పుడు వద్దులే. అలవాటు అయిపోయింది నాకు. వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. ఇక్కడ నా కళ్ళు కనిపించదు అంతే. మీరెన్నిసార్లు ఏం చెప్పినా నీతో మాట్లాడేదే లేదు. బాయ్. అది కాదే, ఒకసారి సారీ చెప్తాం. బాగా హట్టేట్లుంది. గో వెళ్ళరా, నిన్నే వెళ్ళరా. అన్ని మనసులో పెట్టుకోకు. భార్య భర్తల మీద చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. నైట్ అయింది, అర్థమైందా? నీకే మాట్లాడా? అలిగావా? దగ్గర మాట్లాడమ్మా. అలిగావా? నీ అలకి ఎలా తెలుసు నాకు తెలుసు. నాకు ఇష్టం సాంగ్ పెడతా. నాకు ఏంటి నీలా అలిగి వెళ్ళాను. సరే రాత్రి కదా, పెళ్ళాన్ని పిలిచి బుజ్జగిద్దామని లేదా? ఇప్పుడు నిన్నే కదా బుజ్జగించాను. నా చేతికి ఉంగరాలు తీసుకున్నావు. రింగ్ లేవండి, చైన్ ఏది? ఆహా ఆ చైన్ రింగ్లు ఎవడికిచ్చావే? ఎవడికిచ్చాను? నేను ఇంట్లో ఉంటే నువ్వు దేంతో కొలుకుతున్నారా బయట? నేను కొలకడం అంటే దేనికిచ్చావురా రింగులు? అనుమాన మహాపురుషుడు గురించి మీ అభిప్రాయం? కృష్ణ భగవాన్ గారు. రామరాజ్ చాలా బాగా చేశారు. రోహిణి అద్భుతమైన పెర్ఫార్మెన్స్. మీకు విషయం చెప్పిన రష్మి, ఈ లైన్ ఇచ్చింది కృష్ణ భగవాన్ గారు. రామప్రసాద్ గారు ఒక ఐడియా ఉంది. ఇగో ఉండి అనుమానం ఉంటే ఎలా ఉంటుంది అంటే థాట్ నవ్వు వచ్చింది. థ్యాంక్ యూ కృష్ణ గారు, మాకు మంచి లైన్ ఇచ్చినందుకు. నాదేముంది, ఊరికి ఐడియాని మీరు అలా చేశారు. చాలా బాగా చేశారు. మీ ఎగ్జిక్యూషన్ బాగుంది. అందరూ బాగా చేశారు. నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది ఆటో రామ్ ప్రసాద్. థాంక్యూ. చాలా బాగుంది మీ స్కిట్. పర్ఫార్మెన్సెస్ మీరు రోహిణి ఇద్దరు కలిపి ఆ స్టేజ్ మీద కంప్లీట్ అదిరిపోయింది. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే.
ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.